హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మౌని అమావాస్య కదండి. సో అందుకని అమావాస్య రోజు ఏంటి అంటే మేము ప్రతి మంత్ కూడా మా అత్తయ్య గారికి అయితే చేసి పెడతామండి. అలానే ఈరోజు కూడా మేము ప్రతి మంత్ ఎలా చేస్తాము ఏంటి అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే తనకి ఇష్టమైన ఫుడ్ అయితే చేస్తామండి. లేదు అంత ఓపిక లేదు చేయలేను అంటే కంపల్సరిగా రైసు పప్పు కర్రీ ఏదైనా స్వీట్ అయితే చేస్తామండి. మీలో మాలా ప్రతి మంత్ చేసేవాళ్ళు ఉంటే కంపల్సరిగా కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏమీ కూడా ప్రిపేర్ చేయలేదండి. మా వారికి కూడా చెప్పాను, మళ్ళీ పూజకి టైం అయిపోతుంది చేసుకోవాలి, నేను చేయనని చెప్పేశాను. సర్లైతే నేను బయట తింటాలే అని అన్నారు. ఇంకా నేను కూడా కొంచెం పెసరపప్పు అయితే కొంచెం అలా కడిగేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకు అంటే అంటే తక్కువ తక్కువ చేద్దాంలే, ఇంకెక్కువ నేను చేయలేను, కొంచెం హెల్త్ కూడా అంతగా బాగోట్లేదని చెప్పేసి అనుకున్నాను. ఓన్లీ కొంచెం పప్పు రైసు కర్రీ ఇవి మాత్రం చేస్తే సరిపోతుందిలే, ఇంకేదైనా స్వీట్ అనుకున్నా. సో అందుకే కొంచెం పప్పు అయితే ఇంకా వాష్ చేసి వాటర్ పెట్టేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి పెట్టానండి. అది మళ్ళీ మనం కూడా అది వేసాము, సాల్ట్ అది వేస్తాం కదా, అందులో టేస్ట్గా ఏమీ చూడకూడదండి. నేనైతే ఇంక ఇప్పుడు ఏం చూడను, తర్వాత మళ్ళీ ఇంక తినేటప్పుడే చూసి వేస్తాను. ఇంకా స్వీట్ అంటే ఏమీ చేయడం కుదరలేదండి. పాప కూడా ఈరోజు మార్నింగ్ వేరంగా లేచేసింది ఇంక మా వారు వెళ్ళాక. ఇంకా కొంచెం పిండి ఉంటే దాంతో స్వీట్ దోశ వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి కొంచెం షుగర్ మిక్స్ చేసి ఇంకా అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసానండి. ఎందుకంటే ఇలాచీ వేస్తే కొంచెం బాగుంటుంది కదా, సో అందుకే వేసాను. ఇంకా షుగర్ కాకుండా బెల్లం వేస్తే బాగుంటుంది, కానీ నాకు బెల్లం తురిమే అంత టైం లేక నేను బెల్లం వేయలేదు. ఇంకదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే చిన్న చిన్నగా ఇంకా ఉండల్లోకి కూడా రాకూడదు, ఎందుకంటే దోశ వేస్తాం కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పప్పు కూడా పెట్టేసాను కాబట్టి ఇంకా పప్పు కూడా అయిపోయింది, విజిల్స్ వచ్చి ఇంకా సైడ్ పెట్టేశాను. ఇంకా దోశ ప్యాన్ పెట్టాను, ఎందుకంటే స్వీట్ దోశ వేస్తానని చెప్పాను కదా. కానీ దీనికైతే ఆయిల్ వేయకుండా గీ వేస్తే బాగుంటుందండి. ఎందుకు అంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి, పాప అయితే ఎక్కువగా తింటుంది ఇష్టంగా, ఎందుకంటే గీ వేస్తాను దీనికి. నాకు అంతగా నచ్చదు, కానీ పాపకైతే పెడతానండి గీ వేసి. నేనైతే ఇంకా ఆయిల్తో వేసుకుంటాను నేను కూడా. ఇంకా అదంతా కూడా బాగా మిక్స్ చేయాలండి. ఎందుకంటే షుగర్ వేస్తాం కదా, వాటర్ కూడా ఎక్కువేమి వేయకూడదు. షుగర్ వేస్తే ఏంటంటే కొంచెం సేపు అలా నానుతుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది వాటర్లా, సో అందుకే వాటర్ కూడా చూసుకుని కొద్దిగా వేసుకోవాలి. ఇంకా దోశ అయితే వేస్తున్నానండి. ఈ ప్యాన్ కూడా నేను క్యాంటీన్లోనే తీసుకున్నా, చాలా బాగుంది యాక్చువల్లీ. అది 1000 రూపీస్ ఎంతో పడింది, కానీ ఏంటంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ వచ్చింది. అందులో నేను ఇంకా నాన్ వెజ్ ఏమీ చెయ్యనండి, అంటే ఎగ్ దోశ ఏమీ వేయను, దోశ మాత్రమే చేస్తానండి. ఇంకా చపాతీ రోటీ ఇవేమీ కూడా చెయ్యను, ఎందుకంటే మళ్ళీ ప్యాన్ పాడైపోతుంది. ప్యాన్ కానీ పాడైపోయిందే దోశ అయితే అస్సలు బాగా రావండి. ఎందుకంటే ఫస్ట్ నేను ఒకసారి అలానే ఫేస్ చేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే దేనికి దానికి సపరేట్గా పెడుతూ ఉంటాను. అందుకే కొంచెం ఇవి అంటే ఏది వేసినా సరే బాగా వస్తాయండి. స్టార్టింగ్ ఇంకా కడిగే అవసరం లేదు, బాగా వస్తున్నాయి దోశలు అయితే మాత్రం. ఇంకా అవన్నీ తీసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేశానండి. ఒక దోశే కాదు, ఒక 4-5 వేసాను, ఎందుకంటే అత్తయ్య దగ్గర పెట్టేసి ఇంకా మళ్ళీ మేము కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అదే చెయ్యాలి, పాప నేను కూడా. సో అందుకే కొంచెం పప్పు కూడా ఎక్కువే చేసి ఉన్నానండి. ఎందుకు అంటే కొంచెం పప్పు తీసి అత్తయ్య గారి దగ్గర పెట్టి మిగతా పప్పు మొత్తం పోపు పెట్టేస్తానండి. ఎందుకు అంటే లంచ్కి అండ్ మార్నింగ్ అత్తయ్య దగ్గర పెట్టడం, మాకైతే అమావాస్య వేస్తే అదేనండి. రెంట్లకి మార్నింగ్ కొంచెం అత్తయ్య దగ్గర పెట్టేసి మిగతాది లంచ్కి కూడా ఇంకా అదే చేసేస్తానండి. కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇంకా 2 టైమ్స్ లంచ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకొకేసారి చేసి పెట్టేస్తాను. ఇంకా కుక్కర్లో కూడా ఇంకంతా బౌల్లోకి షిఫ్ట్ చేస్తానండి. ఎందుకంటే రైస్ పెట్టేది కొంచెం బౌల్ ఏంటంటే కొంచెం పాలు వేడి చేశాను, సో అది కొంచెం సపరేట్గా ఉండడం వల్ల ఇంకో కుక్కర్ కూడా లేదు. చిన్నది ఉంది కానీ రైస్ పెడితే సరిపోదండి. రైస్ కూడా ఇంకా అలానే పెట్టేస్తాను, ఎక్కువగానే చేస్తాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్కి ఇప్పుడు అత్తయ్య దగ్గర కొంచెం పెట్టేసి ఇంకా మాకు కూడా లంచ్కి సరిపోతుంది. ఇంక బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం రైస్ కూడా ఇంకా పూజ అయిపోయిన వెంటనే తింటామండి. సో అందుకే కొంచెం లంచ్కి కొంచెం మార్నింగ్ కూడా సరిపోయినట్లుగా కొంచెం ఎక్కువ పెట్టేశాను రైస్ కూడాను. ఇంకా పాప కూడా ఇంకా పక్కన అలా ఏదో ఒకటి తింటూ ఇంకా అలా ఆడుతుంది. తనైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తిందండి, ఎందుకంటే ఏదో ఒకటి తింటూనే ఉంది. ఈరోజు పూజ కదా, తనకి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, కొంచెం చాకోసు అవి ఇవి ఉంటే పెడితే తినేసింది. ఇంకా మా వారికి కూడా చెప్పాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకేమీ చెయ్యను, టైం లేదు చేయడానికి అని చెప్పేసాను. తను కూడా ఇంకా నేను బయట తింటాలా అయితే నువ్వు పూజ చేసుకోవాలని చెప్పేసి అన్నారు. ఇంకా రైస్ కూడా కుక్కర్ అయితే పెట్టేశానండి. ఇంకా రైస్ అయిపోయింది, పప్పు అయిపోయింది, దోశ అయిపోయింది, జస్ట్ ఇంకా కర్రీ చేస్తే సరిపోతుందిలే.
ఇంకా ఏమి చేయవసరం లేదు ఈరోజు, మళ్ళీ ఇంకా అంత కొంచెం బాగుంటే నెక్స్ట్ మంత్ బాగా చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నా నేనైతే. కర్రీ కూడా ఏమీ లేదండి, పొటాటో ఫ్రై అనండి. ఎందుకు అంటే అరటికాయలు చేస్తే మంచిదంటండి, కానీ అది మాకు దొరకలేదు. మా వారు నిన్న చాలా ట్రై చేశారు వెళ్ళి, కానీ అరటికాయలు ఎక్కడ లేవంట. అయితే మేము అరటికాయ లేదు అంటే పొటాటో చేస్తామండి అమావాస్య రోజు. ఇంకా అవి దొరకలేదు కాబట్టి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసేయమని చెప్పారు. ఇంకా సర్లే ఇంక ఇవే ఉన్నాయిలే, ఇంకా దొరకలేదని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా పొటాటో ఇంక ఇది చేస్తున్నాను. అవన్నీ చేస్తూ ఉంటే ఒకవైపు మా చిట్టు తల్లి అయితే, అమ్మ నేను కూడా చేస్తాను మీ ఇచ్చేయమ్మ అని చెప్పేసి లాగేది. కానీ లేదు నువ్వు తీయలేవు అని చెప్పేసి అంటే, నాకు తీయడం వచ్చమ్మా నేను తీస్తాను రా అని చెప్తుంది. కానీ పాప అయితే చిన్నదే కానీ హెల్ప్ అయితే చేస్తుందండి. చెప్పాలి అంటే హెల్ప్ చేస్తుంది. ఏదైనా కొంచెం కొంచెం అది ఇచ్చే బంగారం ఇది ఇచ్చే బంగారం అంటే ఇస్తూ ఉంటుంది, కానీ ఇవ్వను ఆయన మాత్రమే తనదు. హెల్ప్ చేస్తుంది కానీ మేమే చేయనివ్వము, ఎందుకంటే చిన్న పాప కదండి. తను కూడా ఇప్పటి నుంచి అన్నీ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు, మళ్ళీ తను కూడా ఎంజాయ్ చేయాలి కదా, పెద్దయ్యకి ఇవన్నీ నేర్చుకుంటుంది అని చెప్పిస్తానికంటే తనకు అర్థం కాదు. సో తను ఏంటంటే నేను చేస్తానమ్మా అంది. సర్లే తన దగ్గర నైఫ్ ఏంటంటే ప్లాస్టిక్ది ఉంది, సో దాంతో కట్ చేస్తుంది కింద. కానీ ఇది రావట్లేదు అమ్మ అని చెప్తూ ఇంకా అలా ఇద్దరం మాట్లాడితే ఇంకా అలా కుక్ చేస్తున్నాము. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంక ఇంట్లో ఉండేదైతే మేమిద్దరమే. ఇంకా పాపకు కూడా ఇంకా జస్ట్ ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4 ఇయర్స్ వచ్చాయి. ఇంకా తను కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తుంది. సో అలా అని చెప్పేసి ఇప్పుడు నాతో ప్రజెంట్ మేమిద్దరం ఇంకా అలా ఇంట్లో ఉంటామన్నమాట. తను మాట్లాడితే కిందకి వెళ్తానమ్మా ఆడుకుంటాను అని అంటావు, కానీ స్కూల్ పిల్లలు కదా, అందరూ పిల్లలు వెళ్తూ ఉంటారు స్కూల్కి, ఇంకా వాళ్ళని చూసి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా నెక్స్ట్ మేము కూడా వైజాగ్ వచ్చే ప్లాన్ ఉంది. సో వచ్చినట్లయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే స్కూల్లో జాయిన్ చేయాలండి చోటుకైతే మాత్రం. ఇంకా మా పొటాటో చూస్తే మాత్రం కట్ చేస్తున్నాము ఇంకా అలా మెల్లగా కూర్చొని ఇద్దరమే. ఇంకా అవన్నీ పీల్ చేసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రై కదా కొంచెం తొందరగా అయిపోతుంది, టైం కూడా మళ్ళీ సరిపోదు, పూజ మళ్ళీ 11 లోపు చేసేయాలంట కదా. సో అందుకు అని చెప్పేసి కొంచెం అవి చిన్న చిన్న కట్ చేశాను తొందరగా ఎగుతాయని. ఇంకా కడాయి పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే గార్లిక్ అండి ఫ్రై చేస్తున్నా. లేదు అంటే అన్నీ ఒకేసారి వేస్తే ఇది ఫ్రై అవ్వదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. వారికి అలా ఉంటే నచ్చదండి. అవి బాగా ఫ్రై అయిపోయి అసలు కనిపించకూడదు, కర్రీలో ఉన్న ఓకే, బట్ అవి కనిపించి కొంచెం పచ్చిగా ఉంటే కొంచెం ఇంకా ఫ్రై చేయాల్సింది కదా అని అంటారు, కానీ కర్రీ ఎలా ఉందో మాత్రం చెప్పరు. అలా చేస్తారు మా వారు. ఇంకా అన్నీ వేసేసాను, పోపులో వేసేసి ఇంకా కొంచెం పొటాటో పీసెస్ కూడా చిన్న చిన్న కట్ చేసి వేసేసాను. ఇంకా అవన్నీ చేస్తూ ఇంకా అలా ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసానండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి పైన మూత పెట్టేస్తే కొంచెం తొందరగా ఉడికేస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా సాల్ట్ ఎంత వేసినా అస్సలు సరిపోవట్లేదు, ఇంకా అలా కలుపుతూనే ఉన్నా అయినా సరిపోవట్లేదు. సాల్ట్ వేస్తున్నా కలుపుతున్నా అయినా అది అవ్వట్లేదండి, ఎందుకంటే పొటాటో కాబట్టి తొందరగా పీల్చేస్తుంది సాల్ట్. అసలు ఎంత వేసినా సరే ఎప్పుడు కూడా సరిపోదు మాకు. అది మేము ఎప్పుడు కూడా అనుకుంటాం మా వారు నేను, ఎంత వేసినా సరిపోదేంటి అని. ఇంకా కొంచెం కారం వేసానండి, ఎందుకంటే మరి అది చూస్తుంటేనే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, తినలేం కదా. ఆనియన్స్ టమాటో ఇవేమీ వేయకూడదు కాబట్టి ఇంకా కొంచెం కారము, లైట్గా పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా అన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేస్తానండి. కొంచెం బాగా ఫ్రై చేస్తే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది తినడానికి కూడా. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ కర్రీ అండి. పొటాటో కర్రీ చేసినా ఫ్రై చేసినా కూడా నాకు చాలా ఇష్టము. ఎక్కువగా మా ఇంట్లో ఉండే డిష్ కూడా ఇదే, ఎక్కువగా చేస్తూ ఉంటాను. మా ఆయన అంటారు ఎందుకు అలా చేసేస్తున్నావు అని, బట్ నాకు ఇదంటే చాలా ఇష్టం అండి కర్రీ మాత్రం. అది కూడా కొంచెం బాగా డీప్ ఫ్రై చేస్తానండి. పొటాటో బాగా ఫ్రై అయిపోయింది. తనేనండి మా అత్తయ్య గారు, చాలా మంచివారంట. యాక్చువల్లీ నా మ్యారేజ్ ముందు తను ఎక్స్పైర్ అయిపోయారు, నాకు తెలియదు. సో నేను ఏంటంటే ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంక ఇలా అమావాస్య అయితే ప్రతి మంత్ కూడా చేస్తూ ఉన్నాను, కానీ నాకైతే తన ఎట్లా ఉండేవారు ఏంటి నాకైతే తెలియదు, కానీ అందరూ చెప్తే మాత్రం వినేదాన్ని చాలా మంచివారు అని. ఇంకా మా అత్తయ్య గారి ఫోటో తీసి దానికి కొంచెం బొట్టు పెట్టేసి కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, ఆ ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా అంటే మనం డైలీ పూజ ఎట్లయితే చేస్తామో అట్లే చేస్తామండి. కాకపోతే అగరబత్తి పెట్టేటప్పుడు ఆ స్టాండ్ ఉంటుంది, కాకపోతే ఇది రైస్లో పెట్టాలంట. హారతి అది ఇవ్వకూడదు. పక్కన కొంచెం నేను పసుపు గ్లాసు వేసి పెట్టాను, వాటర్లో పసుపు వేసి. అది ఏంటి అంటే మనం ప్రసాదం మొత్తం పెట్టేశాక ఫుడ్ చుట్టూ ఒక 3 టైమ్స్ ఇలా తిప్పేసి ఇంకా తనకి చూపించడమేనంట. నాకు తెలియదండి, మా వదిన చెప్పారు, తను చేస్తూ ఉంటారు ప్రతి మంత్ కూడా. ఇంకా తను నాకు చెప్తే ఎలా చేయాలో నేను కూడా ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా అలానే చేస్తున్నాను.
చెప్పాను కదా ఈరోజు ఏమేమి చేశాను. రైసు, పప్పు, ఆ స్వీట్ దోశ, కొంచెం కర్రీ అయితే చేశానండి. ఇంకా యాక్చువల్లీ చేద్దాము అని అనుకున్నా చాలాన్ని, అంటే తనకి ఇష్టమైన ఫుడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. కొంచెం హెల్త్ ఏమీ బాగోట్లేదండి అంతగా, అందుకే నేను ఇంక ఈ మంత్ కూడా అసలు ఏమీ చేయలేకపోయాను. అదే నెక్స్ట్ మంత్కి కానీ కొంచెం అంత బాగుండి అంత హెల్త్ అంతా బాగానే ఉంటే మాత్రం కంపల్సరీగా నెక్స్ట్ మంత్ అయితే చేస్తానండి. అంటే ఈసారి అనుకున్నా కదా బాగా చేద్దాము అని, నెక్స్ట్ మంత్ అయితే బాగా చేస్తానండి. ఈరోజు మనం ఇలా అంతా చేసుకొని, లేదు మీకు ఇలా ఎవరు చెయ్యరు కాబట్టి దేవుడి దగ్గరని ఈరోజు అంటే నార్మల్గా దీపం పెట్టుకుంటే చాలా మంచి రోజు అంటండి. ఈరోజు చాలా మంచి జరుగుతుందంట. మనకి ఏదైనా కోరికలు ఉన్నా సరే కోరుకుంటే జరుగుతాయి అంటండి. నాకైతే కోరికలు ఉన్నాయి, కోరుకున్నాను, ఇంకంతా తనదయ్యానండి. నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా మా అత్తయ్య గారు అండ్ దేవుడు కూడా అన్నీ వెనుకుండి అంత బాగా నడిపిస్తే అంత మంచిగా జరిగితే ఇంకా అంతకుమించి ఇంకా కోరికలు అంటూ మాకు ఏటి లేవండి. ఇదే పెద్ద కోరిక నాదైతే నా లైఫ్లో. ఇది నేను అనుకుంది మంచిగా జరిగితే ఇంకంతే చాలు. ఇంకా ఫైనల్గా పూజ కూడా అయిపోయిందండి. ఇంకా అగరబత్తి కూడా ఇచ్చేసాం. నేను మా పాప అయితే చేసామండి ఈరోజు. ఎందుకంటే చెప్పాగా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక నేను చోటు పాపనే చేసాం పూజ మొత్తం. ఇంకా తనకు కూడా అంత మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. అందరూ వీడియోస్ చూస్తారు కానీ ఒక లైక్ కూడా చేయరండి.